ప్రదర్శించడం తప్పులేదు. ఎందుకంటే మన పని సవ్యంగా నడవాలంటే. కాకపోతే అది ప్రజామోదయోగ్యమై ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. దోపిడీని సమర్థించుకోవడానికి మన చేతిలో ఉన్న పవర్‌తో అహంకారపూరితంగా మాట్లాడి ప్రవర్తిస్తే తాత్కాలికంగా బానే ఉంటుంది. దీర్ఘకాలంలో అది ప్రమాదకరంగా మారుతుంది. అది శాపంగా మారుతుంది పార్టీకి కూడా, ప్రభుత్వానికి కూడా. ఇది ఆలోచించుకోవాల్సింది. తాజాగా సాక్షి రాసుకొచ్చింది, ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు. విజయనగరం జిల్లా ఎస్కోట్ టీడీపీ ఎమ్మెల్యే కోళ్ల లత్తికుమారి పార్టీ శ్రేణులతో కలిసి లక్కవరపుకోట తహసీల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. కోర్టులో ఉన్నదైనా సరే తమకు తెలియకుండా తమ పార్టీ నాయకుల భూమిని వివాదాస్పద భూమి జాబితాలోకి ఎందుకు మార్చారంటూ రెవెన్యూ సిబ్బంది పైన ఊగిపోయారు. లక్కవరపుకోట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 422/5లో 0.67 సెంట్లు, 422/6లో 0.70 సెంట్లు మెట్ట భూమికి సంబంధించి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కరెడ్ల ఈశ్వరరావుకు ఎం జయశ్రీకి మధ్య కోర్టులో వివాదం నడుస్తుంది. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్ల వరకు పలుకుతుంది. ఈ భూమికి సంబంధించి ఈశ్వరరావు పేరుపై 1B నమోదైంది. విషయమై జయశ్రీ ఆర్డీఓ కోర్టును ఆశ్రయించారు. ఆర్డీఓ ఆదేశాలతో దీనిపై విచారించిన తహసీల్దార్ గత డిసెంబర్ 12 ఆర్డీఓకి నివేదిక ఇచ్చారు. అదే నెల 15 జేసీ ఆ భూమిని వివాదాస్పద భూమి జాబితాలో చేర్చారు. విషయాన్ని ఈశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యే లలిత కుమార్కి చెప్పారు. ఆమె టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం మీద టెంట్ వేసి ధర్నాకు దిగారు. ఆ భూమిని వివాదాస్పద భూముల జాబితాను తొలగించే వరకు ధర్నా విరమించేది లేదని చెప్పారు. ప్రస్తుతం అదనపు బాధ్యత వహిస్తున్న తహసీల్దార్ టీ రమేష్ వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించడం అనిపించుకోలేదు. మీరు మాకు చెప్పకుండా పనులు చేసేస్తున్నారంటే ఆగ్రహంతో ఊపిపోయారు. ఈ భూమి వివాదం కోర్టులో ఉండటంతో జేసీ డిస్ప్యూట్ భూముల జాబితాలో చేర్చారని తహసీల్దార్ చెప్పినా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఈమె చెప్పిన వాళ్ళకి రాసి ఇచ్చేస్తాడు. రేపు పొద్దున్న జైల్లో వేసేది ఆయన్ని. అవతలోడు కేసు వేస్తే రేపు పొద్దున్న జైలు లేరు. ఇప్పుడు మనమే అనేక మంది అధికారుల మీద కేసులు పెట్టలేదా? వైసీపీ టైంలో అట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారని. అంటే మీ రాజకీయాల కోసం అధికారులను జైళ్ళలో పెట్టడం. ఇప్పుడు మీరు ఆ పని చేయకపోతే వాళ్ళు అట్టగా వినేవాళ్ళేమో. చివరికి అధికారులని మీద రౌడీజం చేస్తున్నాం అన్నది ఎందుకు ఆలోచించుకోవట్లేదు?